ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుడిభుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించామని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంతో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ, అహర్నిశలు ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తలదించాల్సిందే అన్నారు. దశాబ్ద కాలానికి పైగా తీవ్రమైన భుజన్నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను, జనసేన సిద్ధాంతాల సాధనను తన ధ్యేయంగా కొనసాగించిన పవన్ కళ్యాణ్ అంకిత భావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతన తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా చాలా దీర్ఘకాలంగా 2 భుజాలు కూడా అరిగిపోయి, గాయమయ్యి అరిగిపోయి ఉన్నప్పుడు కూడా బాధను ఓర్చుకొని ప్రజా సమస్యల్లో బిజీగా ఉండటం కారణంగా వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల, ప్రజా సమస్యలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వటం వలన అది తీవ్రతం కావటం. మరి మొన్న బాంబే వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దాని మీదట మరి మొన్న నైట్ వెళ్ళి ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో మరి నిన్న ఆపరేషన్ చేశారు. నిన్న కుడి భుజానికి మరి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇంకో భుజానికి కూడా చేయాలి. ఒక 4 రోజుల తర్వాత అది కూడా చేద్దామని చెప్పారు. మరి మా నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రజాసేవే తన ధ్యేయంగా పెట్టుకున్నటువంటి నాయకుడు, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ అన్ని విధాల్లో, అన్ని వ్యవస్థల్లో మార్పు కావాలి. నిజమైనటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు, కష్టాల్లో ఉన్నటువంటి వర్గానికి మనం చేయూతగా నిలవాలి. ఎక్కడైతే ఈ రోజున పరిపాలనకు దూరంగా ఉంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కానీ, లేదా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రోజు కూడా చీకట్లో మగ్గుతున్నటువంటి, రోడ్లు లేనటువంటి ప్రాంతాలని అభివృద్ధి పరచాలి. వారు కడుతున్నటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి సంపదని వారికి సంక్షేమ రూపంలో మళ్లీ తిరిగి అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ప్రజాశక్తుల్లోకి రావాలని చెప్పేసి ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో మా జనసేన పార్టీ నాయకులు, టౌన్ కమిటీ, వీర మహిళలు అందరూ కూడా వారి పూజలు జరిపించి త్వరగా వారు కోలుకొని ఆ మంచి ఆరోగ్యంతో మరి ప్రజాశక్తుల్లోకి వచ్చి ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా వారి పైన ఉండాలని, త్వరగతిన చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో మరి దాన్ని మానుకొని త్వరగా కోలుకొని ప్రజాశక్తుల్లోకి వచ్చి ప్రజలు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత 77 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క పారదర్శక పరిపాలన అనేది చాలా నిర్దిష్టంగా మనకు తెలుస్తా ఉంది 2 సంవత్సరాల కాలంలో. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి, బార్డర్లు ఉన్నటువంటి సైనికులకి అందరికి కూడా వారి యొక్క పరిపాలన అవసరం అనేది ఈ రోజున అందరూ కూడా ఆశిస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి మంచి ఆరోగ్యంతో తిరిగి తొందరలోనే ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటాం.